హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సెరీనా వ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బందోస ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా తొందరగా అయిపోతుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీంతోపాటు మనం ఆనియన్ టొమాటో చట్నీ కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. దీనికోసం మనం ఒక మిక్సీ జార్లో 1 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు పెరుగు, 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని ఒక బ్యాటర్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాటర్లోకి మనము తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. నేను మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఇది బ్రౌన్ కలర్ అవ్వకూడదండి, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా బ్యాటర్లో వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 కలిపి 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు బ్యాటర్ అంతా బాగా మిక్స్ చేయాలండి. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీ రావాలి. మీకు వాటర్ తక్కువ అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక 5 మినిట్స్ మనం పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనం చట్నీ రెడీ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3 నుంచి 4 ఎండుమిర్చి, పచ్చిమిర్చి నేను ఇక్కడ ఒకటే తీసుకున్నానండి. కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. చిన్న అల్లం ముక్క, ఇంకా కొంచెం గార్లిక్ తీసుకున్నాను. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ మనకి సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు టమాటో, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశానండి. నేను చిల్లీస్ తక్కువ వేసాను కాబట్టి కారం యాడ్ చేశాను. మీరు చిల్లీస్ ఎక్కువ వేసుకుంటే కారం స్కిప్ చేసేయండి. ఇందులో కొంచెము చింతపండు యాడ్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోతుందండి. దీన్ని మనము తాలింపు వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా డైరెక్ట్గా ఇట్లా కూడా మనం దోసతో పాటు తినేసేయచ్చు. దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దోశ వేసుకుందామండి. దోశ కోసం మనం దోశ ప్యాన్ యూజ్ చేయకూడదు, మనం తాలింపు వేసుకుంటాం కదా ఆ ప్యాన్ యూజ్ చేయాలి, గుంతగా ఉండేది. ఇప్పుడు దీనిలో మనం ఆయిల్ వేసి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని బ్యాటర్ వేసుకొని అలానే వదిలేసేయాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. 2 సైడ్స్ మనకి బ్రౌన్ కలర్ వచ్చిందంటే మనకి దోశ రెడీ అయిపోయినట్టే. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో సజెషన్స్ ఇవ్వండి. అలాగే మీరు ఈ దోశ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Please do like, share and subscribe.